హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక స్నాక్స్ చూద్దామండి. సో మన అందరి ఇళ్ళల్లో మిగిలిపోయే టిఫిన్, కాకపోతే అది టైం గడిచే కొద్దీ మనం తినలేక దాన్ని ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతుంటాం. సో దాన్ని మనం ఇప్పుడు స్నాక్స్ లాగా ట్రై చేద్దామా? సో అదేనండి, మనం పొద్దున్నే చేసుకుంటాం కదా ఇడ్లీలు, మిగిలిపోయిన ఇడ్లీలతో సో చిన్న మంచూరియా టైప్లో నేను ట్రై చేశానండి. నేను మీకు రెసిపీ అనేది షేర్ చేస్తాను. సో దీనికోసం కావాల్సింది మూడు ఇంగ్రీడియంట్స్ అండి. సో ఒకటి ఏంటంటే, నా దగ్గర ఇడ్లీ అనేది నేను ట్రేలో వేసుకుంటానండి, రౌండ్ ట్రేలో, అందుకని అది రౌండ్గా ఉంది. సో దాన్ని నేను క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి తీసుకుని దాన్ని కూడా కట్ చేసుకున్నా అండి. కట్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, దాన్ని కూడా నేను క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. సో ఇది చాలా అంటే చాలా స్నాక్స్ టైమ్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకుందాము. కడాయి తీసుకొని నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నానండి, 2 గరిటెలు అన్నమాట. దాంట్లో నేను కట్ చేసుకున్న ఇడ్లీలు వేసుకున్నాను. సో దాన్ని ఒక 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్ హై ఫ్లేమ్లోనే కొంచెం దాన్ని తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అది రవ్వతో ఉంటుంది కదా, స్టిక్ అవుతుంది. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఇది గోల్డెన్ కలర్లో వస్తుందండి. చూస్తేనే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, నాకు కూడా చాలా టెంప్టింగ్గా ఉందండి, తినాలనిపించేస్తుంది ఇప్పుడే. కానీ ఇంకా ప్రాసెస్ ఉంది, ఆగండి. దీనికి ఇంకొక 1-2 మినిట్స్ అయితే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అవుతుంది. సో ఇప్పుడు బ్రౌన్ అయిన ఇడ్లీని తీసేసుకుని అదే ఆయిల్లో నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నానండి. వేసుకొని సో ఆనియన్స్ కొంచెం మగ్గడం కోసం అందులోనే నేను కొంచెం చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ దాంతోపాటు కొంచెం ఉప్పు కూడా నేను యాడ్ చేసుకున్నాను అండి. సో అలా యాడ్ చేసుకుని అవి అలా పక్కన పెట్టుకున్నాను, అది మగ్గుతూ ఉంటుంది. నాకు విషయం చెప్పండి, మనకి చిన్నప్పుడు మనం స్కూల్ నుంచి రాగానే మమ్మీని ఎప్పుడు అడుగుతూ ఉంటాం, మమ్మీ ఏమైనా ఉందా, ఏమైనా పెట్టు, ఆకలేస్తుంది అని చెప్పి. అప్పుడు మమ్మీ ఒక కైండ్ ఆఫ్ డైలమా సిచ్యువేషన్లోకి వెళ్తుంది, అబ్బా ఇప్పుడు వీళ్ళకి ఏం చేసి పెట్టాలి తొందరగా అని. అలాగా మనం పెట్టిన ఒక క్వశ్చన్ మార్క్తో మమ్మీ వాళ్ళ మైండ్లో ఒక ఇమ్మీడియట్ రెసిపీస్ అనేవి పుట్టుకొస్తాయి, చూసారా? అది అనేది క్రియేటివిటీ సూపర్ లెవెల్ అండి. నేనైతే దానికి చాలా అంటే చాలా అసలు మెచ్చుకోవాలి మన మదర్స్ అందరినీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత నాకు అర్థమవుతుంది, పాపం వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యేవారు. 3 పూటలు వండి పెట్టి మనం ఏదైనా స్నాక్స్ చేస్తే అది కూడా చేసి పెట్టి ఎంత పేషెన్స్గా చేసి పెట్టేవాళ్ళం. చాలా హ్యాట్స్ ఆఫ్ అండి అందరి మదర్స్కి అయితే. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిన తర్వాత నేను అందులో 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇంకొంచెం నేను సాల్ట్ చేసుకున్నాను అండి. ఇప్పుడు ఇందులో నేను ఒక మసాలా యాడ్ చేశాను, చూసారా? అది ఏం లేదండి, అది వచ్చేసరికి చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారము అండ్ కొంచెం గరం మసాలా, ఇవి 3 మిక్స్ చేసి అది నేను పక్కన పెట్టుకున్నానండి. అది నేను యాడ్ చేసుకున్నాను. ఏమనుకోకండి, నా దగ్గర స్టాండ్ లేదు వీడియో క్లారిటీగా రావడానికి, కొంచెం 1 హ్యాండ్తో పట్టుకొని వీడియో చేస్తున్నాను, కొంచెం అటు ఇటు అవుతుంది లైటింగ్ అనేది. సో ఆ మసాలా వేసిన తర్వాత కూడా కొంచెం ఆయిల్ బయటకు వచ్చాక ఒక 1/2 కప్పు చిన్న ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి ఒక ఫ్లేమ్ రాగానే మనం క్రిస్పీగా చేసి పెట్టుకున్న ఇడ్లీ పీసెస్ అందులో వేయండి. వేసి టాస్ చేసుకొని ఇంకా దానికి మీకు కావాల్సి వస్తే గార్నిషింగ్కి మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేకపోతే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారా, చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో, అసలు ఏదో చికెన్ ఫ్రై లాగే ఉంది. ఆల్రెడీ మా వాళ్ళు లాగించేశారండి, లాగించేసి వాళ్ళకి రేంపులు కూడా వచ్చేస్తున్నాయి. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ టు ఛానల్ అండి. డోంట్ ఫర్గెట్. ఓకే, బాయ్, సీ యూ సూన్.